కూడా ఆయన యొక్క చోట్ల భద్రపరిచి మంచి ఆరోగ్యమును ఆయుష్కాలాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే మన ప్రభును రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికి వందనాలండి. ప్రియులారా, దేవుని మహాకృపలో ప్రతి శుక్రవారం ప్రభు సన్నిధిలో గడపడానికి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి, కొంచెం వేసి తగ్గించి, దేవుడు మనకిచ్చి ఈ దినాన్న ప్రభు సన్నిధిలో గడపడానికి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రతి శుక్రవారం దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి ఏదో ఒక పాఠాన్ని మనకు నేర్పుతున్నారు. కనుక ఈ శుక్రవారం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. చాలామంది ఆలోచన ఏంటంటే, దేవుడు లేకుండానే నా జీవితంలో నేను ఫలించగలను అనేటువంటి ఆలోచన చాలా మందిలో కలిగి ఉంది. దేవుడు లేకుండా నా జీవితంలో నేను కష్టపడటం ద్వారా, నేను పని చేయడం ద్వారా, నేను వ్యాపారం చేయడం ద్వారా, నేను వ్యవసాయం చేయడం ద్వారా నేను ఆశీర్వదించబడగలను, దేవుడితో నాకు పని లేదు అన్నట్లుగా కొంతమంది ఎలా ఉన్నారంటే, దేవునికి వ్యతిరేకంగా లేదా దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో దేవుడు మానవుని నిర్మించిన తర్వాత మానవుని ఫస్ట్ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే ఒక మాట చదువుతాము. పరిశుద్ధ లేఖనంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదవగలిగితే, దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి, దానిని లోపరుచుకునుడి. చాలు. దేవుడు మొట్టమొదటిగా మానవుని నిర్మించిన తర్వాత దేవుడు మానవునితో చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుని ఆశీర్వాదం వలనే మనిషి విస్తరించాలి. దేవుని ఆశీర్వాదం వలనే మనిషి దీవించబడాలి. ఏ విషయంలోనైనా సరే మనిషి ఆశీర్వదించబడాలి అని అంటే, ఏ విషయంలోనైనా సరే దేవుని ఆశీర్వాదం ఉండాలి. దేవుని ఆశీర్వాదం లేకుండా ఏ మనిషి ఆశీర్వదించబడడానికి అవకాశం లేదు. ప్రియులారా, మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదవగలిగితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం మనం చూడగలిగితే, మన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదను, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేసేదను అనేటువంటి మాట చెప్పడం జరిగింది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చదివినటువంటి మాటను చూస్తే ఆయన అంటున్నాడు, నా తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదించదును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదను అనేటువంటి మాట మనం చదువుకుంటున్నాం. ఈ మాట ఎవరితో మాట్లాడారనంటే, అబ్రహాం గారితో మాట్లాడినటువంటి మాట. ఒక మనిషి ఆశీర్వదించబడాలంటే, ఒక మనిషి దీవించబడాలి అని అంటే, ఒక మనిషి విస్తరించబడాలి అని అంటే అది దేవుని వల్లే తప్ప మనిషి వల్ల కాదు అని మనిషి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దేవుని వల్ల తప్ప మనిషి వల్ల కాదు అని కంపల్సరీ మనిషి తెలుసుకోవాలి. పిల్లలు, కానీ ఈనాడు మనిషి తెలుసుకోలేకపోతున్నాడు అని చెప్పడానికి వర్తమానం. మనిషి తెలుసుకోలేకపోతున్నాడు. క్లియర్గా అవుతుందా? స్తోత్రం, హల్లెలూయా. మనిషి తెలుసుకోలేకపోతున్నాడు అనేటువంటి విషయంతో ఈ వర్తమానాన్ని మనం తెలుసుకుంటున్నాము. పిల్లలు, మనిషి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం.
మనిషి తెలుసుకోలేకపోతున్నాడు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వర్తమానం చెప్పడం జరుగుతుంది పిల్ల. మనిషి ఏం చేస్తున్నాడు అని అంటే, నా వల్ల జరుగుతుంది, నా వల్లనే ఇదంతా, నా వల్లనే తప్ప ఇది దేవుని వల్ల కాదు అనేటువంటి ఆలోచన కలిగి మనిషి నడుచుకుంటున్నాడు. అలా మనము నడుచుకోవడానికి వీల్లేదు, కంపల్సరీ దేవుని వల్లే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ వర్తమానం చెప్పడం జరుగుతుంది. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిత్యముగా నిన్ను విస్తరింపజేస్తాను అనేటువంటి మాట అబ్రహాం గారితో చెప్పడం జరిగింది. పిల్లారా, నిశ్చయముగా, అది ఖచ్చితముగా అని మాట్లాడాడు పిల్ల. ఖచ్చితముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఖచ్చితముగా నిన్ను నేను విస్తరింపజేస్తాను అనేటువంటి మాటలు చెప్పడం జరిగింది. పిల్లారా, అలా చెప్పినటువంటి మాటను బట్టి అబ్రహాము గారు ఎవరి ఆశీర్వాదం కొరకు ఎదురు చూశారు అనేది మనం ఆలోచన చేస్తే, ఒక మాట ఆది కాండము 14వ అధ్యాయం 21వ వచనాన్ని చదవగలిగితే, అబ్రహాము ఎవరి ఆశీర్వాదం కొరకు ఎదురు చూశాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ఆది కాండము 14వ అధ్యాయం 21వ వచనాన్ని చూస్తే చూడండి, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పుకునకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను వాటిలో నీ వాటిలో ఏదైనాను తీసుకునని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. ప్రియులారా, అబ్రహాం అంటున్నాడు, సొదొమ రాజు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అనంటే, ప్రియులారా, ఇదిగో నువ్వు తీసుకొచ్చినటువంటి జనులందరినీ నాకు ఇచ్చి, ఇదిగో ఈ ఆస్తిని, బంగారమును, లేదా ఆస్తిని అంతటినీ కూడా నువ్వు తీసుకో అబ్రహామా అని అబ్రహాంతో చెప్పినప్పుడు, అబ్రహాం ఒకటే మాట అంటున్నాడు, నన్ను నా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను నా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పాడు, నన్ను నా దేవుడు విస్తరింపజేస్తానని చెప్పాడు. నా దేవుడు నన్ను విస్తరింపజేయాలి తప్ప నీవు ఇచ్చిన దానిలో ఏ చెప్పులు వారైనను నూలు పోగైనను నాకు అక్కర్లేదు అని మాట్లాడాడు. బాగా గమనించండి, ఊరికనే వచ్చేటటువంటి డబ్బు అది ఎంతవరకు అంటే కొంతకాలమే, ఎక్కువగా నిలిచేది కాదు. కానీ దేవుని ఆశీర్వాదం రావాలి, దేవుని ఆశీర్వాదం వల్లనే మనం ఆశీర్వదించబడాలి. అందుకని అబ్రహాము ఎవరి ఆశీర్వాదం కొరకు ఎదురు చూశాడనంటే, దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం కొరకు ఎదురు చూశాడు. దేవుడిచ్చేటటువంటి దీవెన కొరకు దేవుడు చెప్పాడు కాబట్టి, ఒక మాట నాకు ఇచ్చాడు కాబట్టి, ఆ మాట ప్రకారంగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఆ మాటను బట్టి అబ్రహాం ఏం చేస్తున్నాడనంటే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, అందుకనే ఆశీర్వాదం కొరకు నేను ఎదురు చూస్తున్నానని సొదొమ రాజుతో చెప్పడం జరిగింది ప్రియుల. కాబట్టి మీరు బాగా గమనించినట్లయితే ప్రియులారా, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనిషి ఎలా ఉంటున్నాడు, ఎలా ఉంటే ఫలింప చేయలేడో కొన్ని మాటలను దేవుడు మనకి చెప్తున్నాడు. ఆ మాటలు మనం ఆలోచన చేద్దాం. కొంతమంది మనుషులు ఎలాగున్నారు అనేది మనం ఆలోచన చేస్తే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయండి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, చాలా మంది అనుకుంటున్నారు దేవునికి వేరుగా ఉండి నేను ఏమైనా చేయగలను అనే ఆలోచన. దేవునికి దూరంగా ఉండి నువ్వేం చేయగలవు? దేవునికి దూరంగా ఉండి నువ్వేమైనా చేయగలవు అంటే ఏ మనిషికి కూడా ఏది చేయలేడు. మనిషి పుట్టుకతోనే దేవుడు స్త్రీగా పురుషునిగా నిర్మించిన తర్వాత దేవుడు వారితో చెప్పాడు ఏమనంటే, ఇదిగో మీరు నా వలన ఆశీర్వదించబడతారు, నా వలన మీరు దీవించబడతారు, నా వలన మీరు విస్తరించబడతారని, దేవుని ఆశీర్వాదం వలన విస్తరించబడతారని ప్రియులారా దేవుడు చెప్పాడు. కానీ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు అంటే, దేవుని ఆశీర్వాదం కోసం ఎదురు చూడట్లా, తనంతట నేనే, నా అంతటా నేను ఆశీర్వాదాన్ని తెచ్చుకోవాలి,
నా అంతట నేను ఏమవ్వాలంటే అభివృద్ధి పొందాలి. దేవునితో ఉంటే నాకు పని అవ్వదు. దేవునితో ఉంటే నేను ఏమి చేయలేను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరైనా మీరు చెప్పండి, గెస్ చేసి. నేను చెప్పిన మాటలను బట్టి బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంటాడు. యేసయ్యతో ఉంటే నేనేమి ఆశీర్వదించబడను, యేసయ్యతో ఉంటే నేను దీవించబడను, యేసయ్యకు వేరుగా ఉంటేనే నేను ఆశీర్వదించబడతాననేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఇస్కరియోతు యోధ. ఎవరంట? ఇస్కరియోతు యోధ. అంటే యేసుక్రీస్తు వారితో ఉంటే నేను ఆశీర్వదించబడను, యేసుక్రీస్తు వారితో ఉంటే నేను దీవించబడను, యేసుక్రీస్తు వారికి దూరంగా ఉంటే నేను ఆశీర్వదించబడతాననేటువంటి ఆలోచన అతను కలిగి ఏం చేశారంటే యేసుక్రీస్తు వారి నుండి దూరం అయిపోవడానికి చూశాడు. పిల్లారా, కొన్ని దూరమైన వాడు ఏమైనా ఆశీర్వదించబడ్డాడంటే ఆశీర్వదించబడలేదు. దూరమైనటువంటి వ్యక్తి ఏమయ్యాడంటే అర్ధాంతరంగా చనిపోయేటటువంటి పరిస్థితి అతనికి ఎదురైంది. బైబిల్ చెప్తుంది ఇక్కడ, ద్రాక్షవల్లి నేను, తీగల మీరై ఉన్నారు. ఎవడు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉంటే మీరు ఏమీ చెయ్యలేరు. నాకు వేరుగా ఉంటే మీరు ఏమీ చేయలేరు. వాడు గుర్తుపెట్టుకోండి, దేవునికి వేరుగా ఉండి ఏదైనా చేయగలమని అంటే దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేం. చాలా మంది అనుకున్నారు, దేవునికి వేరుగా ఉండి నేను చేయొచ్చు, దేవునికి వేరుగా ఉండి నేను గొప్పవాడిని కావచ్చు, దేవునికి వేరుగా ఉండి నేను ఉన్నవాడిని కావచ్చు, దేవుడికి వేరుగా ఉండి నేను ఘనత పొందుకోవచ్చు అనేటువంటి ఆలోచన కలిగిన వారిగా బైబిల్ గ్రంథంలో కొందరున్నారు. పిల్లారా, ఆది కాండంలోనే ఒక నేను పిల్లారా ఒకరిని మనం చూసినట్లయితే ఆది కాండము చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుండి ఆది కాండము దేవుని పిల్లలను మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. వారు తూర్పున ప్రయాణమై పోవచ్చుండగా మైదానం, సీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునిచుండిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అంతంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టించుకుని పేరు సంపాదించుకుందాము రండని మాటలాడుకునిచుండగా, పేరు బాగా సంపాదించుకుని పేరు సంపాదించుకుందాం రండి. వీళ్ళు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు ప్రియులారా బయలుదేరి ఒక ప్రాంతానికి, సీనారు ప్రాంతమునకు వెళ్ళారు. ఆ వారి మైదానం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వారు నివసించినప్పుడు వాళ్ళు అనుకున్నారంటే ఒక మాట ఏమనంటే, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదాం రండని ఒకరితో ఒకరు విటుకల వ్యాపారం చేసి, ఇదిగో మనము ఇటుకలను కాల్చి మంచి పేరు సంపాదించుకుందాం. కాల్చడం వల్ల మంచి పేరు సంపాదించుకోవచ్చు. కానీ వీళ్ళు అనుకుంటున్నారు దేవుడితో కాదు, మనము అనేటువంటి మాట, నేను బాగా గమనించండి, నేను అనేటువంటి మాట మన నోటంట రాకూడదు. నేను మనం అనేటువంటి మాట ఎలాంటిది అంటే అహాన్ని మానవులుగా పలుకుతున్నటువంటి మాట. నేను తప్ప ఎవడు చేయలేడు, నేను ఇదంతా చేసిన వాడిని అనేటువంటి మాట, అనేటువంటి స్వభావము మనుషుల్లోనికి రాకూడదు అని మాట్లాడుతున్నాడు. అందుకని వీళ్ళు ఏం చేశారని అంటే మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునిచుండిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను. మరియు వారు మనము భూమి అంతంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, చూడండి ఎంత పట్టణం అంటే ఆకాశానికి అంటే పట్టణం కట్టించుకుని పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. చూడండి, ఆకాశానికి అంటేటటువంటి పట్టణం. చాలా మంది అనుకుంటారు మా గ్రామంలో మాకున్నటువంటి ఇల్లు ఎవరికి ఉండకూడదు, అంత బాగోవాలి మా ఇల్లు అనుకుంటారు. లేదా పిల్లలు నాకున్నట్లుగా ఎవరికి ఏది ఉండకూడదు, నేనే గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. దేవుడు గొప్పతనాన్ని ఇస్తే అది ఎవరు తీయలేరు. దేవుడికి మహిమ కలుగును కాక. దేవుడు గణపరచాలి కానీ దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి కానీ, ఒక వ్యక్తిని దీవించాలి కానీ, మనుషులు పిల్లలు ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తే, దీవిస్తే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు తీయలేరు.
కొంతమంది అంటారు దిష్టి తగిలేసింది అంటారు. ఏం తగిలేసింది? మా పిల్లోడికి దిష్టి తగిలేసింది. దిష్టి తగిలేస్తే పోవాలంటే ఏం చేయాలి? ఆడి ముఖాన్ని నల్ల సుక్కెట్టాలి. నల్ల సుక్కెడితే ఏమవుద్ది చెప్పండి? దిష్టి పోద్ది. నేను ఏంట్రా మన వాళ్ళు ఏంటనంటే, ఆడు మా పిల్లోడు ఎర్రగా ఉన్నాడు, బాగా అందంగా ఉన్నాడు, ప్రార్థన తీసుకెళ్తున్నాం, అందరూ మా పిల్లోడు ఎంగ చూసేస్తారు, ఇప్పుడు మా పిల్లోడికి దిష్టి తగులుతుంది, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటే అది కాటికి తీసి నల్లబొట్టు ఎక్కడో కొట్టు, ఎక్కడో కొట్టు, ఎక్కడో కొట్టు, ఎక్కడో కొట్టు, పెడితే ఎక్కడో కొట్టు అన్ని పెడితే ఇప్పుడు పిల్లోని చూడకుండా ఏం చూస్తారు? ఆ బొట్లు చూస్తారు. ఇప్పుడు బొట్లు చూసేటప్పటికి మా పిల్లోడికి ఏం తగలదు. ఇప్పుడు చేపల చెట్ల మీద, రేణి చెట్ల మీద చూడండి కొంతమంది బొమ్మలు పెడుతున్నారు. చెరువులు చూడకోకుండా ఏం చూస్తారంట? బొమ్మలు చూస్తారు. చెరువు చూస్తే ఏం కనపడుతుంది వాళ్ళకి? చెరువు చూస్తే ఏం కనపడతాయి? నీళ్ళు కనపడతాయి. వాళ్ళ ముఖం ఏం కనపడతాయి? చెరువు చూస్తే అమ్మో ఇన్ని రొయ్యలు పండేసి అని కనపడతాయి, రొయ్యలు కనపడతాయి దాంట్లో. కొన్ని చేపలు కనపడతాయా? రొయ్యలు కనపడతాయా? చేపలు కనపడతాయా? ఏం కనపడవు, నీళ్ళు కనపడతాయి. కానీ వీళ్ళ ఆలోచన ఏంటంటే మా చెరువుని చూసేటప్పటికి మా చెరువు దిష్టి తగిలేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళేమో యేసుప్రభు బొమ్మలు పెడుతున్నారు. కొంతమంది హీరోయిన్లు నమ్ముకుంటారు కదా, ఆడవాళ్ళు హీరోయిన్లు నమ్ముకున్న వాళ్ళని హీరోయిన్లు బొమ్మలు పెడుతున్నారు. కొంతమంది దెయ్యాలు నమ్ముకున్న ఫోటోలు పెద్ద పెద్ద దెయ్యాలు బొమ్మలు పెడుతున్నారు. కానీ ఎవరిని నమ్ముకుంటే వారిని పెట్టుకుంటున్నారు. ఎవరు బాగా ఇష్టమవుతే వారు ఫోటోలు పెట్టుకుంటున్నారు. నేను పెట్టుకోవద్దని అనట్లేదు, కానీ దానివల్ల దిష్టి ఆగదు అంటున్నాను. వాటి వల్ల దిష్టి ఆగదు. ప్రియులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, నీ బిడ్డలు ఆశీర్వదించాలి, వాళ్ళు విస్తరించబడతారు. అంతేగాని ఒకరు దిష్టి తగిలితే ఆ దిష్టి ద్వారా మనిషి పాడైపోవడానికి వీల్లేదు. అలా పాడైపోవాలనంటే రోజు మనల్ని శపిస్తూ ఉంటారు మనోళ్ళు. పక్కలందరూ ఒకడు బాగుంటే వార్చలేనితనం ఎక్కువ. ఏంటి వాళ్ళు వార్చలేక మన మీద ఏదైనా చెప్పారనుకోండి, ఏదైనా అన్నారనుకోండి, అది నిజంగా తగిలితే ఎప్పుడో నాశనం అయిపోతాం మనం. ఇప్పుడు దాకా ఉండం ఏమ్మా, ఎప్పుడో నాశనం అయిపోతాం. అండ్ ఏదైనా కొనుక్కున్నా వార్చలేరు, ఏదైనా కట్టుకున్నా వార్చలేరు. అంతే ఎందుకు? మీరు మంచి చీర కట్టుకుంటేనే మీ పక్క ఆవిడే వార్చలేదు. మంచి డ్రెస్ వేసుకుంటే వార్చలేదు. చూడండి, బాగా రెడీ అవుతే వార్చలేరు. అలా దిష్టులు తగిలేటటువంటి పరిస్థితి లేదు. మీ పిల్లలకి అందమైన ముఖానికి బొట్టులెట్టి ఆ ముఖాన్ని చెరపవలసిన అవసరం లేదు. అంటే ఆ నల్లబొట్లు, దిష్టి బొట్లు అనమాట, అవి పెట్టి ముఖాన్ని చెరపవలసిన అవసరం లేదు. అందమైనటువంటి ముఖాన్ని చూసిన వాడు ఆనందపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు వీళ్ళు అనుకున్నారు, ఏమనుకున్నారని అంటే, పలానా ప్రాంతానికి వెళ్ళి మిటికలు తీసి ఆకాశానికి అంటేటటువంటి ఒక గొప్ప పర్వతాన్ని లేదా ఒక గొప్ప గోపురాన్ని కట్టుకోవాలనేటువంటి ఆలోచన కలిగితే దేవుడు అనుకున్నాడు, ఇవో నాకు వేరుగా ఉండి వీళ్ళు చేద్దామని అనుకుంటున్నారు అని దేవుడు ఏం చేశాడని అంటే, అంతకుముందు అక్కడ ఒక భాషే ఉన్నదంట. దేవుడు అక్కడ ఏం చేశాడని అంటే భాష తారుమారు. పిల్లలు మనిషి ఏదంటారు చూడండి, ఆ గర్వం కలిగితే కనుక బైబిల్లో మాట ఉంటుంది, గర్వం నాశనానికి మూలం, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అనేటువంటి మాట. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఏ మనిషిలోకి గర్వం వచ్చినా పిల్లరా ఎవరు నాశనం ఉందనే సంగతి మర్చిపోకూడదు. వీడు గర్విస్తున్నాడు. గొలియాతు చూడండి, గర్వించాడు. గర్వించి అనుకున్నాడు, నా అంత గొప్పోడు లేడు, నేను 6 మూరల జానుడు ఉన్నాను, నన్ను ఎవడు కొట్టలేడు, నన్ను ఎవడు ముట్టలేడు అని ప్రియులారా ఇశ్రాయేలు మీద సవాల్ చేశాడు. ఇశ్రాయేలు మీద సవాల్ చేసి, మీలో దమ్మున్న మొగోడు ఎవడన్నా ఉంటే కనుక నన్ను హతం చేయమని చెప్పినప్పుడు ప్రియులారా, దమ్మున్న మొగడక్కర్లేదు, బాలుడు చాలని దేవుడు ఎవరిని తీసుకొచ్చాడంటే బాలుడైనటువంటి దావీదుని. బాలుడైనటువంటి దావీదుతో 6 మూరల గొలియాతు అయినటువంటి అతన్ని ఆయన పోర్లా పడేటట్లుగా చేశాడు. ప్రియులారా, దేవుని గొప్పతనం అలా ఉంటుంది. అంతమంది ముందు బాలుడైన దావీదుని కనపరిచాడు దేవుడు. ప్రియులారా, కాబట్టి ఈ రోజును బాగా గమనించండి. వీళ్ళు అనుకున్నారంట గొప్ప గోపురాన్ని కడదామని. ఆయన అంటున్నాడు, బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టివారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, ఇల్లు కట్టాలన్నా, ఏదైనా పని చేయాలన్నా, లేదా ఏదైనా వ్యాపారం చేయాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, ఆయన చేయించని ఎడల, ఆయన చెయ్యని ఎడల నువ్వు ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. బాగా గమనించండి, దేవునికి వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. దేవునితో కలిసి మనం చదువుకున్నాం,
ద్రాక్షవల్లి నేను తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉందునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడు. దేవుల్లో నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు. నువ్వు అనుకుంటున్నావు ఈ ఈ కుంచే టైంలో నేను పని చేసుకుంటే పొలంలో పని జరుగుతుంది కదా. ఈ కుంచే టైంలో 3 గంటలు, ఈ 3 గంటల్లో పొలం వెళ్ళిపోయి ఏదో చేసేద్దాం, లేదా అది ఏదో ఒకటి పులుముకుందాం అనేటువంటి ఆలోచన. పొలం వెళ్ళి ఏం చేసినా, నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాలుగా పాటుపడినా దేవుని ఆశీర్వాదం లేకపోతే ఆ ఆశీర్వాదం నీకు ఎక్కువ కాదు. దేవుడు ఆశీర్వదించాలి దేన్నైనా, నీ నీ భూఫలాన్నైనా, నీ గర్భఫలాన్నైనా, నీ పశువులనైనా, నీ గొర్రె మేకలనైనా, దేన్నైనా దేవుని ఆశీర్వాదం ఉంటేనే కానీ అది ఆశీర్వదించబడదు. ఏదైనా సరే అండ్ ఫలమైన, గర్భఫలమైన, భూఫలమైన, పశువులైనా ఏవైనా సరే ఆశీర్వదించబడాలంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి ప్రియుల. ఆ ఆశీర్వాదం వల్లే నువ్వు ఆశీర్వదించబడతావు. వీళ్ళు చూడండి, వీళ్ళు అనుకున్నారు కానీ చేయగలిగారని అంటే వారి వల్ల కాలేకపోయింది, చేయలేకపోయారు వాళ్ళు. వాళ్ళు అనుకున్నారు నా వల్ల జరుగుతుంది, మా వల్ల జరుగుతుంది, మా వల్ల గొప్ప గోపురాన్ని మేము కట్టించుకోగలం, ఆకాశానికంటే గోపురాన్ని మేము కట్టిస్తామనేటువంటి ఆలోచన కలిగారు. అనుకున్నారు కానీ అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదు. ఈ రోజున నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలంటే దేవునితో నీవు ఉంటే, నీతో దేవుడు ఉంటే నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా నీ జీవితంలో జరుగుతుంది. దేవుడు నీలో ఉంటే, నువ్వు దేవునిలో ఉంటే, దేవునిలో నువ్వు ఉండగలిగితే కంపల్సరీ పిల్లారా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా నువ్వు మనసులో అనుకుంటే చాలు నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు మనసులో అనుకుంటే చాలు. నువ్వేది అనుకుంటావో నీ నోటికి రాకముందే ఆయన హృదయంలోకి వెళ్ళిపో, ఆయన ఆలకించి ఆ కార్యం నీ జీవితంలో జరిగిస్తా. నీ నోటికి రాకముందే, నువ్వు అనుకోకముందే, నువ్వు ఎదటి వారికి చెప్పకముందే నేను ఎలా అనుకుంటున్నాను అది జరిగింది అనే సాక్ష్యము నువ్వు మందిరంలో నువ్వు చెప్పగలిగేటటువంటి పరిస్థితిని దేవుడు కలిగిస్తాడు ప్రియులారా. అందుకని ఇక్కడ లేఖనంలో వాళ్ళు అనుకున్నారు కానీ చేయలేకపోయారు, వారు అనుకున్నారు దాన్ని సాధించలేకపోయారు. ఒక వ్యక్తి అనుకున్నాడు ప్రియులారా ఇదంతా నా వల్ల జరిగింది అని. మరొక వ్యక్తి, అతని జీవితంలో ఏం జరిగిందో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దానియేలు గ్రంథం చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30వ వచనం, రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బల అధికారమును బట్టి నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడంట. అతడు అనుకున్నాడంట ఆ రాజధాని నగరం చూసి ప్రియులారా, అతడు అనుకున్నాడంట 30వ వచనంలో, రాజు బబులోను ఈ మహా విశాలమైన పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడంట. చూసి విర్రవీగుతున్నాడంట. తన కలిగినటువంటి వైభవాన్ని బట్టి, తన కలిగినటువంటి ప్రభావాన్ని బట్టి, తన కలిగినటువంటి ఘనతను బట్టి నా వల్ల జరిగింది, నా వల్ల జరిగింది. అమ్మా, దేవుడు నీకు ఇచ్చాడు, ఇచ్చినటువంటి దానిని బట్టి నువ్వు అతిశయపడకూడదు. ఎవరిని బట్టి అతిశయపడాలని అంటే నా దేవుడు నాకు ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగునుగా. ఏది ఇచ్చినా ఎవరిని బట్టి అతిశయపడాలని అంటే నా దేవుడు నాకు ఇచ్చాడు. ఇది మనుషులు ఇచ్చింది కాదు, మనుషులు చేసింది కాదు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఇది దేవుని వల్ల కలిగింది, మనుషుల వల్ల కలిగినది కాదు. ఎవరైనా సరే ఏది ఇచ్చినా సరే ప్రియులారా, ఎంత ఇచ్చినా చూడండి, ఈ బబులోను రాజు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ రాజధాని నగరి, ఇదిగో నా ఘనతను నా ప్రభావమును కనుపరచడానికి ఇదిగో నేను కట్టించుకున్నటువంటి రాజధాని నగరు కాదా అని మాట్లాడుకున్నాడండి. అండి మన దగ్గరికి వచ్చి ఇది నేనే కట్టించాను, ఇదంతా నేనే కట్టించాను, ఇదంతా ఎవరు తెలుసు నాదే అనుకున్నాం అనుకోండి, కాలేజీకి లాగేస్తాడు. మామూలుగా కాదు, కాలేజీకి లాగేస్తాడు. నువ్వు కట్టించేవేంట్రా అండి. కొంతమంది విర్రబీగుతున్నారు పదవుల్లోకి వెళ్ళి నేనే ఈ పదవి నాదే, నా వల్ల కలిగింది ఈ పదవి అన్నట్లుగా అనుకుంటున్నారు. పదవిలో కూర్చోబెట్టాలన్నా, అధికారంలో కూర్చోబెట్టాలన్నా, లేదా ప్రియులారు సంఘంలో ఒక కాపరిగా ఉంచాలన్నా, సంఘంలో ఒక సంఘ పెద్దగా ఉంచాలన్నా, పిల్లలు లేదా కుటుంబంలో యజమానిగా ఉంచాలన్నా, నీకు పెళ్లి కావాలన్నా, పిల్లలు నువ్వు గర్భవతి కావాలన్నా, నీకు లేకపోతే పిల్లలు పుట్టాలన్నా, ఏదైనా సరే అది దేవుని వల్లే తప్ప నీ వల్ల, నీ మొగతనం వల్ల, లేకపోతే నీ కష్టం వల్ల జరిగేది కాదు. ఏదైనా సరే పిల్లలు ఆఖరికి
బిడ్డలో అయినా సరే ఏ చాలా మంది అంటూ ఉంటారు ఏమనంటే, వీడికి పెళ్లి చేసేది ఇద్దరు ముగ్గురికి అనేదిడ్రా అంటారు. పెళ్లి చేసేది ఇద్దరు ముగ్గురికి అనేదరా ఏమా అంటారని మరి ఆ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఏంటని అంటే అంటా ఉంటారు, వీడు ఎదిగిపోయాడు, పెళ్లి చేసేస్తే ఇద్దరు ముగ్గురిని కనేస్తాడు. పెళ్లి చేసేస్తే కనేలు. దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు వారిని ఆశీర్వదించాలి. దేవుడు వారిని ఆశీర్వదించకుండా, దేవుడు వారికి ఇవ్వకుండా ఏ వ్యక్తి కూడా, ఏ ఒక్కరు కూడా ప్రియులారా బిడ్డలను కనలేరు అండి, కనలేరు. ఎందుకంటే వారి వల్ల కాదు. ఎంత కష్టపడినా తల్లకిందులు తపస్సులు చేసినా దేవుడు ఇవ్వకపోతే అండి ప్రియులారా మనుషులు కనలేరు, మనుషుల వల్ల కాదు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇతడితో మాట్లాడు రాజు, ఇతడు బబులోను రాజు మాట్లాడుతున్నాడు ఏమనంటే, నా ప్రభావమును నా ఘనతను కనుపరచడానికి, ఇదిగో నా ఘనతను కనుపరచడానికి, నా ప్రభావాన్ని కనుపరచడానికి నేను కట్టించుకున్నటువంటి రాజధాని నగరం ఇది అని మాట్లాడుతున్నప్పుడు ప్రియులారా దేవుని కోపము అతని మీదకి వచ్చింది. కింద వచ్చినంలో డైరెక్ట్గా దేవుడే మాట్లాడాడు. అండ్ ఏమని మాట్లాడాడు? ఒక మాట, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజైన నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోవును. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు పశువు వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి దాని ఎవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలాలు నీకు ఇలాగూ జరుగునని చెప్పిన 7 కాలాల వరకు అతడు అడవి గాడిదల మధ్యలో గడ్డి వేశాడు. నా వల్లే జరిగింది, ఇది నా వల్లే, ఈ రాజధాని నగరం నా వల్లే కట్టబడింది. ఇదిగో ఈ రాజధాని నగరంతా నా వల్లే కట్టబడింది. ఇది నా వల్ల, నా ఘనత చాటించడానికి, నా ప్రభావం చాటించడానికే ఇది కట్టబడింది అనగానే దేవుని స్వరం అంట ప్రియులారా ఆకాశంలోంచి వచ్చిందంట. రాజా నెబుకద్నెజరు, ఏమనుకుంటున్నా నీవు? ఇది నీ వల్ల కలిగింది కాదు, నా వల్ల కలిగింది. నా వల్ల కలిగిందని నువ్వు తెలుసుకునేంత వరకు కూడా 7 కాలాల పాటు నువ్వేం చేస్తావని అంటే అడవి 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 గాడిదల మధ్యలో నువ్వు గడ్డి మేస్తావు. జనులు నిన్ను తరుముతారు, జనులు నిన్ను తరుముతారు, అడవి గాడిదల మధ్యలో నువ్వు గడ్డి మేస్తావు. అలాంటి పరిస్థితి నీకు కలుగుతుంది. నేనే దానికి కారణమని నువ్వు తెలుసుకునేంత వరకు కూడా అది అలాగే జరుగుతుంది. నువ్వు తెలుసుకున్న తర్వాత అప్పుడు మరలా నీ రాజ్యాన్ని ఇస్తానని ప్రియులారా దేవుడు వాగ్దానం చేశాడు. తెలుసుకున్న తర్వాత ప్రియులారు చూడండి 36వ వచనంలో ఒక మాట చదివితే, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, రాజ్య సంబంధమగు ప్రభావము, నా ఘనతను, నా తేజస్సును నాకు కలిగెను. నా మంత్రులు, నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చెప్పువారి చేయవచ్చింది. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొందితిని. అక్కడ అంటున్నాడు, ఇలాగు నెబుకద్నెజరు, నేను పరలోకపు రాజ్యం యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములను న్యాయములనై ఉన్నవనియు గర్వముతో గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. ఎప్పుడు తెలిసి మళ్ళీ బుద్ధి తిరిగి వచ్చిందంట. అంతకు ముందేమో నా ఘనతను చాటించడానికే ఇది నేను కట్టించుకునేటువంటి రాజధాని నగరం చెప్పాడు. ఎప్పుడైతే 7 కాలాల పాటు శ్రమ వచ్చిందో, 7 కాలాల పాటు అడవి గాడిదల మధ్యలో గడ్డి మేశాడో, నేను 7 కాలాల పాటు ప్రియులారా అతనికి అవమానం కలిగిందో, నిందలు కలిగినాయో, అప్పుడు మరలా ఆ మానవ బుద్ధి కలిగి ప్రియులారా అతను ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వచ్చాడంట. ఆయన బ్రతిమాలుకున్నాడంట, దేవ నీవే గొప్పవాడువు, నీ వల్లే తప్ప నా వల్ల కలిగింది కాదు అని ఒప్పుకున్నాడంట. ఒప్పుకున్నప్పుడు మరలా ఆ దేవుడు తన రాజ్యాన్ని తనకిచ్చాడు, తన అధిపతులను తనకిచ్చాడు, తన రాజ్యాన్ని స్థిరపరిచాడు. మరలా పూర్వం ఉన్నటువంటి ఘనత అతను కలగజేశాడు. కాబట్టి గమనించినట్లయితే ఈ మధ్యకాల సమయంలో మీరు అనుకున్నట్లుగా ఇది నీ వల్ల కలిగింది కాదు. నీకే ఘనత ఉన్నా, ఏ మంచి ఇల్లు నీకున్నా, ఏ మంచి వ్యాపారం నీకున్నా, ఏ మంచి ఉద్యోగం నీకున్నా, ఏ మంచి స్థితి నీకున్నా
పిల్లలు ఏది ఉన్నా కానీ సమృద్ధిగా నువ్వు ఆహారం తింటున్నావు అంటే అది నీ వల్ల కలిగినది కాదు. మరి ఎవరి వల్ల కలిగినదంటే అది దేవుని వలన కలిగినదని ప్రతి మనిషి గ్రహించాలి ప్రియులారా. పరిశుద్ధ లేఖనంలో ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా. ప్రసంగి గ్రంథం ఏమనుకోవాలో అనేది మనం చూస్తే, ప్రసంగి గ్రంథము అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరిచి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం. మరియు దేవుడు ఒకని ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకునుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీళ్ళు కలగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన వచ్చినదని అనుకొనవలెను. దేని వలన వచ్చింది? దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించడం ద్వారా వచ్చింది ఈ స్థితి. అమ్మా, మనం గతించిన కాలంలో ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఏంటి? మన బ్రతికేంటి? కొంతమంది అంత ఎదిగేటప్పటికి స్టైల్ వచ్చేది మనకి. ఏమా, కొద్దిగా కొద్దిగా ఆశీర్వాదం వచ్చేటప్పటికి భూమి మీద నిలవ మనం. ఏంటనంటే కొద్దిగా ఎదిగేటప్పటికి 2 కొమ్ములు వచ్చేస్తాయి. ఏంటి వచ్చేసేటప్పటికి పిల్లలు మనం ఏమవుతున్నాం అని అంటే ఏంటి అంతకంతకి ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా ఇది దేవుని వల్ల కలిగిందని ఎప్పటికప్పుడే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండగలిగితే కంపల్సరీ దేవుడు నిన్ను అంచులంచులుగా దేవుడు నిన్ను ఏం చేస్తాడనంటే ఆశీర్వాదం. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది దేవుని వల్ల కలిగింది, ఇది నా వల్ల కలిగినది కాదు. ఏ ఆశీర్వాదమైనా సరే, ఏ దీవెనైనా సరే ఇది నా వల్ల కలిగినది కాదు. ఇప్పుడు నేనున్న స్థితి, ఇప్పుడు బాగా గమనించండి, నేను పామరుణ్ణి, నాకేమీ తెలియదు. నేనున్న స్థితి ఇది నా వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వల్ల కలిగినది. నేను దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టి, దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు ప్రియులారా. నేను మా వల్ల కలిగినది కాదు, అమ్మగారి వల్ల కలిగినది కాదు, నా వల్ల కలిగినది కాదు. ఇది దేవుడు మమ్మలను పామరులు ఆనాడు ప్రియులారా తన శిష్యుని ఎలాగైతే పామరులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో అలాగే ఆవిడ పామరురాలే, నేను పామరుణ్ణి. అండ్ మా ఇద్దరిని దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రాంతంలో నిలబెట్టుకున్నాడు. నేను పామరులుగా ఉన్నటువంటి మమ్మలను ప్రియులారా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాడుకుంటున్నాడు. ఇది దేవుని వల్ల కలిగిందని మేము అనుకోకుండా ఇది మా వల్ల కలిగింది రండి అని, మా వల్ల కలిగింది రండి అన్నమంటే అప్పుడు మాకు ఏం కలుగుతుందంటే ఆశీర్వాదం రాదు, శాపం తప్ప ఆశీర్వాదం రాదు. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను ఏమనంటే, ఏది నీకు కలిగినా, ఒక ఇల్లు కలిగినా, ఒక పిల్లారా వ్యాపారంలో లాభం వచ్చినా, వ్యవసాయంలో లాభం వచ్చినా, లేదా పిల్లారు ఇంకా మంచి మనకి ఘనత ప్రభావాలు మనకి వచ్చినా అవన్నీ కూడా ఎవరి వల్ల కలిగినవంటే అది దేవుని వల్ల కలిగినది. చూడండి అక్కడ అంటున్నాడు దేవుని వల్ల కలిగినది. ఎప్పుడైతే మనం అలా అనుకుంటామో అది దేవుని వల్ల కలిగినదని మనం అనుకుంటామో ప్రియులారా, అప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే చూడండి. పరిశుద్ధ లేఖనంలో నుండి ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడు విత్తనం వేసి ఆ సంవత్సరమున 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. క్రమక్రమముగా అండర్లైన్ చేసుకోనండి. ఇప్పుడు ఇస్సాకు అనుకున్నాడు, ఇస్సాకు ఎవరి వల్ల కలిగింది అని అనుకున్నాడు అని అంటే చూడండి, ఇస్సాకు భార్య వచ్చినప్పుడే భార్య గురించి ఏమని మాట్లాడారు అండి? తన పనివాడైనటువంటి ఆయన ఏం మాట్లాడాడు? ఇది యెహోవా వలన కలిగిన కార్యం. మేమవుతే అవునని కానీ ఆ కాదని కానీ చెప్పజాలలేం. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. నేను ఇస్సాకు గారికి నేను ఒక భార్య రావడానికి దేవుని వల్ల కలిగిన కార్యం. బాగా గమనించండి, ఎవరికి తగ్గ భార్యను, ఎవరికి తగ్గ భర్తను దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేస్తాడు కంపల్సరీ. ఎవరికి తగినటువంటి భార్యను, తగినటువంటి భర్తను అండి వారికి తగ్గ వారిని, లేకపోతే పిల్లారా తగ్గ వారిని ఇవ్వలేదనుకోండి ఏంటి ఆ కాపరాలకు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎవరికి తగినటువంటి భార్యను, ఎవరికి తగ్గ భర్తను దేవుడు వారికి ఏర్పాటు చేసి వారి ద్వారా పిల్లరా ఏంటి ప్రకృతి చక్రాన్ని నడిపిస్తున్నాడు పిల్ల. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఇస్సాకు ఆ విత్తనం వేస్తే ఆ విత్తనం ఆశీర్వదించడానికి గల కారణం, ఆ విత్తనము 100 అంతల ఫలము పొందడానికి గల కారణం ఏంటి? 100 అంతల ఫలము పొందడానికి గల కారణం అని అంటే అక్కడ అంటున్నాడు ఇస్సాకు వల్ల కలిగినది కాదంటది.
ఇస్సాకు వలన కలిగినది కాదు అని మాట్లాడుతూ, ఇదిగో ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. చూడండి ఎందుకు పొందాడు అని అంటే కింద వచనంలో చెప్తున్నాడు, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. మిక్కిలి గొప్పవాడు, మిక్కిలి ఈరోజు నన్ను మిక్కిలి గొప్పవాడు అవ్వాలంటే క్రమక్రమంగా అభివృద్ధి పొందాలి అమ్మా. ఒక్కసారి అభివృద్ధి పొందితే ఆ అభివృద్ధి నిలవదు. చూడండి, ఇల్లు అయినా ఒకసారి కట్టేసామనుకోండి ఏమైపోతుంది, కూలిపోతుంది. మొక్క అయినా చూడండి, మనము వ్యవసాయం చేస్తూ ఉంటాం, బాగా మా చేను బాగా ఎదిగిపోవాలని కొంతమంది అత్యాశ ఉంటుంది. కొంతమందికి అత్యాశ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే యూరియా వేసేస్తారు ఎక్కువ. యూరియా వేసేసేటప్పటికి ఏమవుతుంది, బాగా ఎదిగిపోతాయి. ఎదిగిపోయేటప్పటికి బాగా ఎదిగిపోయి బాగా పంట వచ్చేటప్పటికి అది గాలి వేస్తే పడిపోతుంది. నేను ఎదిగిపోవాలి, బాగా ఎదిగిపోవాలి. కొంతమంది కూడా ఆశ ఉంటుంది, నేను ఎదిగిపోవాలి, ఎంతసేపు ఎదిగిపోవాలన్న దృష్టి, ఆ ఎదిగిపోవాలన్న దాని మీద దృష్టి ఉండేదానికంటే దేవుల్లో నీకు దృష్టి ఉంటే, దేవుల్లో ఎదిగితే భౌతికంగా నువ్వు ఎదుగుతావు. దేవుల్లో ఎదగాలి ముందు. ఎవరైనా సరే ప్రియులారా, దేవుల్లో వెదిగితే ఈ భూలోకంలో, అందుకని బైబిల్లో ఒక మాట ఉంటుంది, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఫస్ట్ నువ్వేం చేయాలని అంటే దేవుల్లో వెతకాలి. కొంతమందికి చాలా మంది బిజీ, అర్జెంటుగా పొద్దున్నే వచ్చి ప్రార్థన చేయించిన 5 నిమిషాల్లో విమానం మీద వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవాలి. రెక్కలు లేకపోతే ఎగిరొచ్చేతనే ఎగిరి వెళ్ళిపోతాం. అవసరం అవుతాయి. దేవుడు రెక్కలు ఇవ్వలేదు కానీ చేతులు ఇచ్చాడు, ఎగిరే రెక్కలు ఇచ్చాడు అనుకోండి, ఇలా ఎగిరేసి వచ్చేసి తక్కువని ప్రార్థన చేయించుకుని మళ్ళీ ఎగిరేసి వెళ్ళిపోయి అలా అనుకున్న కాడికి వెళ్ళిపోయి అలా వాళ్తారు. వాళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఏం చేయరు, కూర్చుంటారు. అక్కడ ఏం పనులు ఉండవు, అక్కడ వెళ్ళి కూర్చోవడం. ఇంటికి వెళ్ళి ఏదో గుడ్డుగుర్రాన్ని పళ్ళుతో వేసినట్లుగా వెళ్ళిపోయి అర్జెంటుగా మేము వెళ్ళిపోయి ఇంటికాడ ఏదో చేసేయాలి. కొంతమంది బళ్ళు తోలుతూ ఉంటారు, మోటార్ సైకిల్ పైమని వచ్చేసి చాలా బ్రేక్ వేసి ఏంట అంత స్పీడ్గా వచ్చాము, ఏం పని ఉండొచ్చా, ఏం లేదు, ఆడికి ఏం పని లేదు, స్పీడ్గా వచ్చేస్తాడు అన్నమాట. రైమని ఎంత ఎక్సలేటర్ ఉంటే అంత పెట్టేస్తాడు. ఆడికి అర్జెంటుగా ఏదో కొంపలు మునిగిపోయిన పని ఏదో వచ్చేసింది, ఆడు అక్కడికి అర్జెంటుగా వెళ్ళిపోవాలి అన్నట్లుగా వచ్చేస్తాడు. ఎవరికో బ్లడ్ ఎక్కించాలి, అర్జెంట్గా బ్లడ్ పట్టుకెళ్తున్నాడేమో, అంత స్పీడ్లో వెళ్తాడు. ఏడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండదు, బండి స్టాండ్ వేసి నుంచుంటారు. ఏంటంటే ఏముండదు అక్కడ అండి. అవసరం అయితే ఆడు వచ్చే స్పీడ్లో పడ్డాడంటే ఆడు 2 ముక్కలు అయిపోతాయి. వచ్చే స్పీడ్లో పడ్డాడంటే అండి. మనం మేము వెళ్తా ఉంటే కారు ఎదురుకుండా ఇలా వచ్చాడు తమిళ నడిపాడు, ఇలా వచ్చేసాడు అంతే. ఏంట్రా, 3 ఉన్నారు దాని మీద, బండి మీద. ఈ కుర్రోళ్ళు ఒకరిద్దరు ఎక్కించుకోరు, 3 ఉండాలి. ఒకరిద్దరు సాలరాలకి ఎప్పుడెక్కి సైకిల్ ఎక్కిన 3 ఎక్కుతారు, బండి ఎక్కిన 3 ఎక్కుతారు, చచ్చిపోతే 3 చచ్చిపోవాలి ఒకసారి. ఏంటి ఇలాంటి ఆలోచన వారిది అమ్మా. చూడండి ఎంత పరిస్థితిలో వచ్చాడు కారు ఎదురుకుండా ఇంకో కారు మీద అలా తలగా ఎట్టి వాళ్ళేసి అలా బండి పడుకోబెట్టేశాడు. అదే డైరెక్ట్గా ఆడు వచ్చేటట్లుగా పడిపోతే మొత్తం 3 కూడా చెక్కులు ఎగిలిపోయి జాయిగా వచ్చి ఇలా వచ్చేసి అలా పడిపోయారు అంతే. మమ్మల్ని గుద్దాలి. అలాంటి పరిస్థితులు ప్రియుల బాగా గమనించండి. దేవుడు మాట్లాడుతున్నాడు, క్రమక్రమంగా ఆశీర్వదించబడాలి. ఫస్ట్ క్రమంగా ఎప్పుడైతే ఆశీర్వదించబడతామో ఆ ఆశీర్వాదము నిలుస్తుంది. అబ్రహాము ఆశీర్వాదం నిలిచింది, ఇసాకు ఆశీర్వాదం నిలిచింది ప్రియులారా. ఏంటి క్రమక్రమంగా అతడు గొప్పవాడయ్యేంత వరకు కూడా క్రమక్రమంగా ఆశీర్వదించబడ్డాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడు అని అంటే మనం అనుకుంటాం ప్రియులారా, అతడు గొప్పవాడైపోయాడంట. ఎలా గొప్పవాడైపోయాడనంటే, గొప్పవాడు అవడానికి దేవుడు ప్రియులారా మూటలు పడేయడు కింద. గొప్పవాడు అవడానికి ఎవరికి కూడా మూటలు కానీ బంగారం కానీ పడేయడు. చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు, నేను ఒక గొలుసు పడిపోవాలనేటప్పటికి అలా ఎదురుకుండా గొలుసు పడిపోయిందంట. ఇలాంటి సాక్ష్యాలు చెప్తున్నారు. పడిపోద్దా? నేను గొలుసు పడిపోవాలి, ఇంకా అలా అనుకున్నప్పుడు ఇంకా ఆ రోడ్డు మీద ఉండి గొలుసు పడిపోవాలి, నకలిసి పడిపోవాలి అండి, పెద్ద వడ్డానం పడిపోవాలి, 1 కేజీ బంగారం పడిపోవాలి, 10 కోట్లు పడిపోవాలి, ఇలా అనుకుంటే సరిపోతాయి, ఇంకా పని చేయక్కర్లేదు ఏమ్మా. ఏంటి అలా అనుకుంటే పడిపోద్ది. ఇలా గొప్పవారు అయిపోతున్నారు వాళ్ళు, అనుకునే వాళ్ళు ఉన్నారు.
కానీ ఒక మనిషి గొప్పవాడు ఎలాగవుతాడో బైబిల్ గ్రంథంలో రాశాడండి. ఎలా అవుతాడో చూడండి, ఒక మాట చూడండి. ఏబు గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం చదివితే, ఏబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, నీవు అతనికిని అతని ఇంటి వారికిని తనకు కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసినవే కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి ఆ దేశములో గొప్పగా విస్తరించి ఉన్నది. ఏం చేస్తే విస్తరించాడంట? అతని చేతి పనిని. అమ్మా, ఏంటి ఒక మనిషి ఆశీర్వాదం ఎలా వచ్చిందనంటే ఏదో ఎక్కడి నుంచో వేస్తే రాలా. దేవుడు తన పొలము పంట ఆశీర్వదించాడు, లేకపోతే తన వ్యవసాయం ఆశీర్వదించాడు, తన చేసే పని ఏదైతే ఉందో ఒక వ్యాపారాన్ని ఆశీర్వదించాడు. నేను పిల్లలు ఆశీర్వదించాలని అంటే ఏదో కట్లేసేస్తే ఆశీర్వాదం రాదు. చాలా మంది కట్టలు రావాలి అండ్ కట్లేసేస్తే దేవుడు మూటేసేయకూడదమ్మా ఎదురుకుండా అనుకుంటారు కొంతమంది. మూటేసేలా ఏమా, మూటేసేదే ఆశీర్వాదం. మూటేసేదే మెంటలు వచ్చేది. ఏమొచ్చేది చెప్పండి? ఏమొచ్చేది? మెంటలు వచ్చేది. నీ ఎదురుకుండా మూట డబ్బు దొరికిందని బాగా గమనించండి. ఏదైనా సరే మీరు కొద్దిగా చూస్తేనే మీరు ఉండగలుగుతారు. ఎక్కువ చూశారనుకోండి, దాని మీద విరక్తి కలిగేది, మీకు మెంటలు వచ్చేది. దాని మీద అసహ్యం కలిగేది. చూడండి, బాగా ఎక్కువ చూసిన సొలొమోను ఏమన్నాడు? ఏమో చెప్పండి. బాగా ఎక్కువ చూశాడు సొలొమోను. ఏం చూశాడు? భార్యలను చూశాడు. భార్యల మీద ఏమొచ్చింది? విరక్తి వచ్చేసింది. బంగారం చూశాడు, బంగారం మీద విరక్తి వచ్చేసింది. అలాగే డబ్బు చూశాడు, డబ్బు మీద విరక్తి. అలాగే సమస్త ఏ అవుతూ ఉన్నవో వాటి అన్నిటిని చూశాడు. చూసి ప్రసంగి గ్రంథం రాశాడు. ఏమని? వ్యర్థము ఈ సూర్యుని కింద నరుడు ప్రయాసపడుతున్న పాట అంతా కూడా అతను చూశాడు కాబట్టి రాశాడు. ఎక్కువగా చూస్తే మెంటల్గా ఎక్కువ డబ్బు చూసినా, అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, నువ్వు ఎంత అవుతే తట్టుకోగలుగుతావో అంత ఆశీర్వాదాన్ని నీకు ఇస్తున్నాడు. నువ్వు ఎక్కువ ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదం వలన నువ్వేమవుతావు అంటే పాడైపోతావు. ఆశీర్వాదం వలన నువ్వు పాడు కాకూడదు. నువ్వు ఆశీర్వదించబడాలి. క్రమక్రమంగా నువ్వు ఆశీర్వదించబడాలి. ఎక్కువ ఆశీర్వాదం ఉందనుకోండి పాడైపోతాం. బాగా చూడండి, ఒక యవనస్తుడి చేతికి ఎక్కువ డబ్బు వచ్చింది. ఎవరైనా ఒక యవనస్తుడి చేతికి ఎక్కువ డబ్బులు వచ్చింది. తప్పిపోయిన కుమారుడు తన చేతిలోకి ఏమొచ్చినాయి? ఎక్కువ డబ్బు వచ్చింది. డబ్బు రాగానే అతను ఏం చేశాడు? ఆ దూరదేశానికి వెళ్ళాడు. దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు. ఏ వ్యాపారం? దుర్వ్యాపారం అంటే ఏంటంటే, వ్యాపారం అని అంటే లాభ నష్టాలు ఉంటాయి. దుర్వ్యాపారంలో లాభాలు ఉండవు. ఏంటనంటే అన్ని నష్టాలే. ఏంటి ఆ నష్టాలు అని అంటే, దుర్వ్యాపారం అంటే ఏంటంటే తాగుబోతులతో తిరగడము, వ్యభిచారంతో తిరగడము, పేకాట, కోడి పందాలు, జోదము, అండ్ ఇవన్నీ ఏంటంటే దుర్వ్యాపారం. బాగా మందు తాగడము, వ్యభిచారం చేయడం, పేకాట ఆడడం, కోడి పందాలు ఆడడం, ఇవన్నీ ఏంటంటే దుర్వ్యాపారం. ఒక్కసారి మీరు అనుకుంటారు వచ్చేది ఈ పందులో ఏమైనా వచ్చేది అనుకుంటారు. చాలా మంది భక్తులు కొంతమంది కాచుంటారు కదా, ఈ పందులు ఏమైనా వచ్చేది అనుకుంటారు. ఫస్ట్ 2-3 పందాలు బాగానే వచ్చేస్తాయి, డబ్బు జేబుల నిండా నిండిపోతాయి. ఆ తర్వాత చూడండి, అక్కడి నుంచి వెనక తిరుగుతుంది. వెనక తిరిగిన కాడి నుంచి వీళ్ళు చూడ, ఈ పట్టు వస్తుంది, ఈ పట్టు వస్తుంది, ఈ పట్టు వస్తుంది, ఈ పట్టు వస్తుంది. ఆ చేతిలో ఉన్నాయి, జేబులో ఉన్నాయి, మొత్తం ఖాళీ అయ్యేదాకా ఈ పట్టు వస్తుంది. ఈ పందెం కాసి వెళ్ళిపోదాం, ఈ పందెం కాసి వెళ్ళిపోదాం అనుకుంటా ఉంటారు. మొత్తం పందాలన్నీ కాస్తారు, మొత్తం గుండె అయిపోద్ది. అప్పుడు వస్తారు ఇంటికి. అప్పుడు దాకా రారు. నిజమంటే అప్పటిదాకా రానవది పిల్లలు. అలాంటి పరిస్థితి ఎదురైన వారు ఉంటారు. కాబట్టి ఇతను చూడండి, ఇతని చేతిలోకి డబ్బులు వచ్చినాయి. డబ్బు రాగానే దుర్వ్యాపారం స్టార్ట్ అయింది. మనుషుల్లోనికి డబ్బు రాగానే వ్యసనాలు ఎక్కువైపోతాయి. మనుషుల్లోకి డబ్బు చేతికి రాగానే మనిషి ఏమైపోతాడంటే కోరికలు ఎక్కువైపోతాయి, ఆశలు ఎక్కువైపోతాయి. డబ్బు లేనప్పుడు పిల్లలు ఏంటి, మామూలు అన్నం తిన్నాం, డబ్బు వచ్చేటప్పటికి బిర్యానీ అంటాం, ఇంకా డబ్బు వచ్చేటప్పటికి దమ్ బిర్యానీ అంటాం, ఇంకా డబ్బు వచ్చేటప్పటికి ఇంకా కాస్ట్లీ బిర్యానీకి వెళ్ళిపోవాలి. డబ్బు వచ్చేటప్పటికి రేంజ్ మారిపోతూ ఉంటుంది. డబ్బు వచ్చేటప్పటికి హోటల్ మారిపోతూ ఉంటుంది. అంతకుముందు రోడ్డు మీద తింటాం, తర్వాత రోడ్డు మీద తినడానికి ఇష్టపడం, హోటల్లో తింటాం. ఆ తర్వాత హోటల్లో తినడానికి కూడా ఇష్టపడం, రెస్టారెంట్లోకి వెళ్తాం. ఆ రెస్టారెంట్లో కూడా ఇష్టపడక ఇంకా కాస్ట్లీ రెస్టారెంట్లోకి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన ఏంటంటే, ఏది తిన్నాది కానీ డబ్బు మారిపోద్ది అంతే. ఇక్కడ 100 రూపాయలది అక్కడ 1000 రూపాయలు అవుతుంది, అంతే తేడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్పబోయే విషయం ఏంటంటే,
దేవుడు ఆశీర్వదించాలనంటే కట్టలేసి కాదంట. ఎలా ఆశీర్వదిస్తాడంటే మన సంపాదన చుట్టూ కంచి వేస్తాడంట. ముందు దేవునికి మహిమ కలుగును గాక. నేను మనం చేసే పని చుట్టూ కంచి వేస్తాడు. మన సంపాదన చుట్టూ కంచి వేస్తాడంట. మన వ్యాపారం చుట్టూ కంచి వేస్తాడంట. కంచి వేసి ఏం చేస్తాడనంటే నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడంట. వేరే ఏం చేయడు ఆయన. నీ చేతి పనిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదిస్తే 30 60 100 నీ చేతి పని ఆశీర్వదించబడుతుంది. అప్పుడు నీవు గొప్పవాడు అవుతావు. ఏమా, నువ్వు గొప్పవాడు అవ్వాలంటే ఎవరిలో కొంతమంది అంటారు మా అత్తగారు 10 లక్షలు ఇస్తే గొప్పవాడు అవుతాను. కొంతమంది అత్తగారింటి మీద ఆశపడుతూ ఉంటారు. ఒక ఆవిడ కోటి రూపాయలు ఎంతో కట్నం తెచ్చిందంట. ₹1,00,00,000 కట్నం తెచ్చినా కానీ అత్తగారికి సాలలేదంట. అండ్ ₹1,00,00,000 కట్నం తెచ్చి మరి వాళ్ళ కూతురికి ఎంత ఇచ్చిందో తెలియదు. మరి అండ్ వాళ్ళ కూతురికి ఎంత కట్నం ఇచ్చి పెళ్లి చేసిందో తెలియదు. కానీ ₹1,00,00,000 ఇచ్చినా కానీ అత్తగారికి సాలలేదంట. వేధిస్తుందంట కోడల్ని. ఏమా, కొంతమంది అత్తగారులకి ఎంత ఇచ్చినా చాలు. ఏమా, మరి మీ కూతుర్లకి మీరు ఎంత ఇచ్చారు? ఒకవేళ మీరు ఎంత ఇస్తే మీ కూతుర్ని ఒకవేళ అదే శోధన వాళ్ళ అత్తగారు కనుక శోధిస్తే అప్పుడు మీ కూతురు పరిస్థితి అలాగవుతే అప్పుడు ఎలా ఉంటుంది? మీకు ఎలా ఉంటుంది? కొంతమందికి తెలియట్లేదు అండి. మాకు ఇంత కట్నం కావాలండి డిమాండ్ చేస్తూ ఉంటారు. డిమాండ్. ఏమా, కట్నం కావాలి, ఇంత కట్నం కావాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. కట్నం కావాలి. ఏమా, గతించిన కాలంలో ఆది కాండంలో అయితే అండి ఆడవాళ్ళకి మగోళ్ళు ఇచ్చారు కట్నం. మగోళ్ళు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మారిపోయింది, మళ్ళీ మారిపోతుందిలేండి. మళ్ళీ చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ కాలం వచ్చేటప్పటికి అండి మగపిల్లలే ఆడపిల్లలకి కట్నం ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది మళ్ళీ. అండ్ మళ్ళీ మొదటిది మళ్ళీ వస్తుంది ఇప్పుడు అండి. అప్పుడు మగపిల్లల తల్లిదండ్రులు అందరూ కొంతమంది ఏంటంటే మాకేం పర్లేదులే, మాకు కొడుకులే కాబట్టి ఆ మంచాల కట్నాలు కొంచాలు అన్నీ తెచ్చుకుంటారు వాళ్ళే, మాకేం ఇబ్బంది లేదు అనుకుంటారు కొంతమంది. ఏమా, అప్పటికి రివర్స్ అయిపోద్ది అండ్ మీరు ఇవ్వాల్సి వస్తుంది రేపటి దినాన్న. కాబట్టి గమనిస్తే పిల్లారా, ఇక్కడ పరిశీలన చేస్తే ఇసాకు ఎలా ఆశీర్వదించబడ్డాడు, లేదా అబ్రహాము ఎలా ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ ఏబు గారి గురించి వస్తున్నాం. ఏబు గారు ఎలా ఆశీర్వదించబడ్డారు అని అంటే వారికి దేవుడు మూటలు ఎక్కడ అన్యాయపు సొమ్ము వారికి ఇవ్వాల. ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు తీసుకోలే. చూడండి, సొదొమ రోజు వచ్చి అబ్రహాంతో చెప్పాడు, ఇదిగో ఆస్తి మొత్తం నువ్వు తీసుకో అని చెప్తే ఆయన అన్నాడు, ఏమో నూలు పోగు కానీ చెప్పులు వారు కానీ నాకు ఆ ఆస్తిలో నాకు అవసరంలా. నూలు పోగు కానీ చెప్పులు వారు కానీ నాకు అక్కర్లేదని చెప్పాడు పిల్లరా. ఎందుకనంటే అబ్రహాము ఎవరి ఆశీర్వాదం కోసం చూశాడంటే దేవుని ఆశీర్వాదం కోసం చూశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఎవరిని నిన్నెవరు ఆశీర్వదించలేరు. ఎవరి వల్ల నీకు ఆశీర్వాదం కలగదు. నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే కంపల్సరీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పాదాల మీద పడి చూడండి, దేవుని పాదాల మీద పడి పిల్లారా ప్రార్థన చేయగలిగితే ఇసాకు చూడండి, అతడు పొలం వెళ్ళి పొలంలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు, ధ్యానం చేస్తూ ఉండేవాడు. అండి ఏబు గారు చూడండి, పొద్దున్నే అరుణోదయమనే లేచి అతడు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అరుణోదయాన్ని లేచి ప్రార్థన చేసేవాడు. కొంతమంది మగవాళ్ళు అనుకుంటారు ప్రార్థన చేసే పని మా ఆవిడది అనుకుంటారు. ప్రార్థన చేసే పని ఎవరిది? మా ఆవిడది అనుకుంటారు. బైబిల్ గ్రంథంలో మగోళ్ళు ప్రార్థన చేస్తే ఎక్కువ కార్యాలు జరిగినాయి. దేవునికి మహిమ కలుగునుగా. బాగా గమనించండి, మగోళ్ళు ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరిగినాయి. నేను మగోళ్ళు ప్రార్థన చేస్తే ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. ఆడవాళ్ళు ప్రార్థన కంటే మగవాళ్ళు ప్రార్థన చేస్తే ఆశ్చర్య కార్యాలు జరిగినాయి అండి. రెబెకా గర్భం మూతపడితే ఇసాకు ప్రార్థన చేస్తే రెబెకా గర్భం ఏమైంది? తెరవబడింది. ఏంటి పిల్లారు? అలాగే యాకోబు, ఇంకా బైబిల్ గ్రంథంలో అబ్రహాము, ఇంకా చూస్తే నేను అబ్రహాము ప్రార్థన చేస్తే అబీమెలెకు ఇంటి వారి అందరి గర్భాలు ఏమైనాయి? తెరవబడ్డాయి. ఏంటి మోషే ప్రార్థన చేస్తే అనేక అద్భుతాలు జరిగినాయి, ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. దావీదు ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరిగినాయి. అపోస్తులు ప్రార్థన చేస్తే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వారి జీవితాల్లో జరిగినాయి. ఈ రోజున బాగా గమనించండి, మగవాళ్ళు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే మొగసిరి గలవారిగా ప్రార్థనలో మొగసిరి గలవారిగా ప్రార్థన చేయాలి. పిల్లలు మగవాళ్ళందరూ కూడా ప్రార్థన నేర్చుకోవాలి. బాగా ప్రార్థన చేసుకుని ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ప్రార్థించినట్లుగా పిల్లలు మీరు తెల్లవార్లు ఆల్ నైట్ ప్రార్థన మీరు చేశారంటే కానీ దేవుడు మిమ్మల్ని కంపల్సరీ దేవుడు ఆశీర్వాదిస్తాడు. ఏమాత్రం ఇసుకుపోకుండా
విసుగుపోకుండా నిత్యం, అందుకని అంటాడు వారి విసుకక నిత్యము ప్రార్థన చేయనట్లుగా ఒక ఉపమానం చెప్తాడు పిల్లారా. ఆ ఉపమానంలో ఏంటంటే ఆమె మాటి మాటికి న్యాయాధిపతి దగ్గరికి వెళ్తాడు. మాటి మాటికి సిగ్గుమాలి, మాటికి సిగ్గుమాలి అని రాశాడు బైబిల్ గ్రంథం. సిగ్గుమాలి మాటి మాటికి నీకు ఏది అవసరమో దానికోసం సిగ్గుమాలి మాటికి అడుగు. ఏది అవసరమైనా దేవుని దగ్గర సిగ్గుమాలి మాటికి నువ్వు అడిగినప్పుడు కంపల్సరీ దేవుడు ఆయన హస్తము ఎప్పుడు కూడా చాచి ఉంటది. యెహోవా హస్తం కురచు కాలేదు, విననేర్కున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు ప్రియులారా. కంపల్సరీ ఆయన చేతులు చాచి ఉన్నాయి. చూడండి, ఇంకా ఆశీర్వాదము అనేది ఎలా రావాలి అని అంటే ఏంటి? ఆశీర్వాదం అనేది కష్టార్జితం వలన, ఏంటి కష్టపడటం వలన, రెక్కల కష్టం వలన ఆశీర్వాదం వస్తుందని చెప్పాడు. ఆ రెక్కల కష్టం ప్రియులారా ఎలా వస్తుంది అనేది మనం ఆలోచన చేయగలిగితే చూడండి, పరిశుద్ధ లేఖనంలో నుండి ఒక మాట చదువుదాము. దినవృత్తాంతాల 2వ గ్రంథము 32వ అధ్యాయం 22వ వచనాన్ని ఒక మాట చదవగలిగితే, దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 32వ అధ్యాయం 22వ వచనం చూడండి. హిజ్కియాను ఆశీర్వదించాడంటే ఎలా ఆశీర్వదించాడో అక్కడ మాట్లాడుతున్నాడు. 32వ అధ్యాయం 22వ వచనం. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అషూరు రాజైన సన్హరేబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అందువలన అతడు అప్పటి నుండి జనుల సకల జనుల దృష్టికి ఘనత నొందిన వాడాయను. హిజ్కియా ఎలా ఆశీర్వదించబడ్డాడు? హిజ్కియా రాజు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి అని అంటే దేవుడు అంట ప్రియులారా అండి అన్ని వైపులను వారిని కాపాడాడు. అన్ని వైపులా మనం చేస్తున్న బైబిల్లో ఉంటుంది, సర్వ ప్రయత్నముల యందు ఏ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో దేవుని కాపుదల ఉండాలి. ఏ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నంలో, వ్యవసాయం చేస్తావా, వ్యవసాయంలో దేవుని కాపుదల ఉండాలి. వ్యాపారం చేస్తావా, వ్యాపారంలో దేవుని కాపుదల ఉండాలి. అలాగే ప్రియులారా ఇంకా ఏదైనా వర్క్ పని చేస్తావా, ఆ పనిలో దేవుని కాపుదల ఉండాలి. ఏ పని చేసినా దేవుని కంచి ఉండాలి. ఏ మాత్రము తిరిగిపోయిన సంచిలో ఉన్నట్లు ఉండకూడదు నీ జీతం. ఏమా నీ జీతము తిరిగిపోయిన సంచులు, లేకపోతే నీ సంపాదన తిరిగిపోయిన సంచులో వేసినట్లు ఉండకుండా ఉండాలని అంటే ఏముండాలనంటే దేవుని కంచి ఉండాలి. దేవుని కాపుదల ఉండాలి. అలా కాపుదల ఉంటే వచ్చింది వచ్చినట్లుగా అలా నిలుస్తుంది. ఎప్పుడైతే వచ్చింది వచ్చినట్లుగా నిలుస్తుందో చూడండి, ఒక్కొక్క పొట్టు పడినా కానీ బిందులో పడితే అది ఏమవుతుంది? అది నిలుస్తుంది, బిందు నిండుతుంది ఎప్పుడోకప్పుడు. ఒక్క పొట్టు పడినా చాలు. అండ్ పైపులోంచి ఒక్కొక్క బొట్టు పడినా కొంతకాలానికి ఆ బింది నిండుతుంది. ఆ బింది ఒక్కొక్క బొట్టు పడతా ఉంటే ఆ బిందికి చెల్లిండి రెండు బొట్లు అది బయటికి కారుతా ఉందనుకోండి, ఒక్క బొట్టు ఎన్ని సంవత్సరాలు పడినా ఆ బింది నిండదు. అలాగే మన సంపాదనలో వస్తున్నటువంటి సంపాదన వస్తూ ఉంటే, సంపాదన వెళ్ళిపోతూ ఉంటే నువ్వు ఎంత సంపాదించినా కానీ వస్తుంది వెళ్ళిపోతుంది. అంతేగాని ఆ సంపాదన నిలిచేది కాదు. నిలవాలి అని అంటే దేవుని కాపుదల ఉండాలి. దేవుని కాపుదల ఉండాలని అంటే మనం ప్రార్థన చేయాలి. దేవుని కంచి ఉండాలంటే దేవుని కంచి మన కుటుంబం చుట్టూ, మనం చేస్తున్న పని చుట్టూ, మన ఇంటి చుట్టూ దేవుని కాపుదల ఉన్నప్పుడు ప్రియులారా ఆ కాపుదలను బట్టి కంపల్సరీ దేవుడు మనల్ని ఏం చేస్తాడనంటే అన్ని వైపులా ఆశీర్వాదం, అన్ని వైపులా. ఒక పక్కన ఆశీర్వాదం ఉంటే ఒక పక్కన శాపం ఉంటే ఆ ఆశీర్వాదము ఈ శాపం ఇలా వెళ్ళిపోతుంది. దేవుని ఆశీర్వాదం ఉండాలంటే ఒకటి ప్రియులారా అండి దేవుడు ఆశీర్వాదిస్తాడు. దేన్ని ఆశీర్వదిస్తాడంటే మన వ్యవసాయమును, వ్యాపారమును ఆశీర్వదిస్తాడని ఇసాకు ద్వారా మనం తెలుసుకున్నాం. రెండోది ప్రియులారా ఏబు ద్వారా మనం తెలుసుకున్నాము. ఆ ఆశీర్వాదము మన రెక్కల కష్టార్జితమును బట్టి ఆశీర్వదిస్తాడనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. మన రెక్కల కష్టార్జితాన్ని ఎలా ఆశీర్వదిస్తాడంటే అన్ని వైపులను ఆశీర్వదిస్తేనే మనం నిలవగలుగుతాము. అన్ని వైపులు ఆశీర్వదించకుండా ప్రియులారా ఒకవైపున ఆశీర్వాదం వచ్చి ఒకవైపున శాపం మనకు కలిగితే గనక, ఒకవైపున ఆశీర్వాదం ఒకవైపున శాపము, అది అలా కొట్టుకుపోతుంది. అలా కాకుండా మనం ఉండాలంటే ప్రియులారా మనం ఏం చేయాలంటే మన చుట్టూ మనం ఏం చేయాలంటే అన్ని వైపులా కంచి వేసుకోవాలి. అన్ని వైపులా ఏ మాత్రము దుష్టుడు మనం తాకకుండా
ఏం దుష్టుడు మన గృహానికి ప్రవేశించకుండా, దుష్టుడు మన కుటుంబానికి తాకకుండా మనం ఏం చేయాలంటే బాధ్యత కలిగి, భారం కలిగి, ఏమా అవసరమైతే కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి రోదం చేసి ప్రార్థన చేసి మన కుటుంబం చుట్టూ మనం కంచి వేసుకోవాలి. దుష్టుడు వస్తున్నాడు అని అంటే కంచి లేదు కాబట్టి వస్తున్నాడు. దుష్టుడు వస్తున్నాడు నీ కుటుంబంలోకి వచ్చి గలిబిలి చేస్తున్నాడు, నీ కుటుంబంలోకి వచ్చి నీకు శోధన కలిగిస్తున్నాడు అని అంటే నీ కంచి లేదు నీ కుటుంబానికి. నీ కుటుంబానికి, నీ భర్తకు, నీ కుటుంబ సభ్యులకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి కంచి లేదు కాబట్టి వాడు త్వరబడి ఏం చేస్తున్నాడు అని అంటే గలిబిలి చేస్తున్నాడు. చూడండి, పొలానికి కంచి వేస్తారు. కంచి వేసినప్పుడు పొలంలోనికి ఏదైనా దుష్ట మృగాలు వచ్చి ఏమైనా పంట పాడు చేస్తాయంటే పాడు చెయ్యవు. అలాగే మనం కూడా కంచి వేయాలి. దేని ద్వారా అంటే వాక్యం ద్వారా కంచి వేయాలి. అలా కంచి వేయగలిగితే గనక అపవాది మన కుటుంబానికి తాకకపోతే మనకు సమస్యలు రావు. అపవాది తాగుతున్న దానిని బట్టి మనకి సమస్యలు వస్తున్నాయి ప్రియులారా. కాబట్టి ఆలోచన చేస్తే కనుక కంపల్సరీ దేవుడు అంటున్నాడు, మీరు ఆశీర్వదించబడాలనంటే అది దేవుని వల్ల తప్ప అది మీ వల్ల కాదు. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడంటే ప్రియులారా, దేవుడు పంటను బట్టి ఆశీర్వదిస్తాడు, రెక్కల కష్టమును బట్టి ఆశీర్వదిస్తాడు. అలాగే చుట్టూ కంచి వేయటం ద్వారా అన్ని పక్కల ఆశీర్వదిస్తేనే అప్పుడు నువ్వు ఆశీర్వదిస్తాడు. అలా ఆశీర్వదిస్తే మన ఆశీర్వాదం ఏమవుతుంది అన్నది మనం చూడగలిగితే చూడండి, పరిశుద్ధ లేఖనములో ఉండి సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చూడండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. పిల్లలు, దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు ఐశ్వర్యవంతుడిగా మార్చబడతావు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. చాలా మంది దేవుడు వద్దు నా కష్టం ఆశీర్వాదించబడాలంటే దేవుడు ఆశీర్వాదం ఉండాలి, దేవుని ఆస్తం ఉండాలి. మీ భర్తలతో చెప్పండి, ఇంటికి వెళ్ళి మీ భర్తలతో చెప్పండి, నువ్వెంత కష్టపడినా, నువ్వెంత రెక్కలు ముక్కలు చేసుకున్నా, ఆ రెక్కలు ముక్కలు చేసుకున్నటువంటి కష్టములో దేవుని ఆశీర్వాదం ఉండాలి. దేవుని హస్తం లేకుండా నువ్వెంత రెక్కల ముక్కలు చేసుకున్నా నీ ఆశీర్వాదం ఎక్కువ కాదు. కనుక దేవుని సన్నిధికి రాని అతని బతిమాలి మనం ఏం చేయాలంటే దేవుని ఎరగనటువంటి బిడ్డలను దేవుని దగ్గరికి తీసుకురావాలి, మతం దగ్గరికి కాదు. నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవుని ఆశీర్వాదం ఉండాలి. చాలా మంది అనుకుంటారు దేవుని ఎరగని వాళ్ళు మతం అనుకుంటారు. మతం కాదు, మంచిగా బతకండి అని చెప్పడమే ఇక్కడ పని. చెడుని విడిచిపెట్టండి, మంచిలో బ్రతకండి. చెడుని విడిచిపెట్టండి, చెడు పనులు విడిచిపెట్టండి, మంచిగా బ్రతకండి అని చెప్పడమే ఇక్కడ. అంతేగాని ఒక మత బోధ ఉండదు ప్రియులారు. ఈ మతంలోనికి రండి మీకు మేలు కలుగుతుందని చెప్పే బోధ ఉండదు. నువ్వు పాపం మానేస్తే ఆ పాపమును బట్టి మానే దానిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పడమే ఇక్కడ మంచి బోధ అండ్ మంచి మాటలు. ఈ మంచి మాటలు చెప్పడానికి దేవుడు ఇక్కడ మమ్మల్ని నియమించాడు. అలాగే మీ భర్తలను, మీ కుటుంబ సభ్యులను, అలాగే ఎవరైతే లోపల తిరుగుతున్నారో వాళ్ళందరినీ తీసుకొస్తే కనుక వాళ్ళందరూ వాక్యం వింటారు. వాక్యం వింటే కనుక వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు. అలా మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆశీర్వదించబడాలని అంటే ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టమై ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వు నీ కష్టార్జితము ఎక్కువ కావాలంటే యెహోవా ఆశీర్వాదం ఉండాలి. దేన్ని ఆశీర్వదించాలంటే ఆహారాన్ని ఆశీర్వదించాలి, పానీయాన్ని ఆశీర్వదించాలి, అలాగే నువ్వు తింటున్నటువంటి సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించాలి. అప్పుడే నీ జీవితంలో అన్ని విధాలుగా అన్ని వైపులా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆశీర్వదించబడినప్పుడు పిల్లారా అనేకులకు ఒక ఆదర్శమైనటువంటి కుటుంబంగా నువ్వు నిలబడడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి అనేక రకాలుగా మన జీవితాల్లో గలిబిలి ఉంది అని అంటే కంచి లేకపోతే అపవాది వచ్చి శోధిస్తూ ఉంటుంది. మన అపవాది వచ్చి శోధిస్తూ ఉంటుంది. ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ ప్రార్థనకు బలం సరిపోకపోతే కొంతమంది విశ్వాసాలను పిలిచి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి, మా ఇంట్లో ప్రార్థన పెట్టి కార్యం జరగాలి. మా ఇంట్లో కంపల్సరీ బైబిల్ మేము చాలాసార్లు చాలా మంది ఇళ్లలో ఉపవాస ప్రార్థన కొడుకులు ఏర్పాటు చేసినప్పుడు వారు కూడా కలిసి పాల్గొన్నప్పుడు వాళ్ళ జీవితాల్లో అనేక మంది అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి జీవితాల్లో పొందుకున్నారు. కాదు అనుకున్నది కూడా అవును అనేటట్లుగా దేవుడు అనేకల జీవితాల్లో దేవుడు చేశాడు. కాబట్టి గమనించి అర్థం చేసుకొని మీరు ఎప్పుడైనా ఒకవేళ కనుక ఇదిగో ఇది గడ్డుగా ఉందండి, ఈ పని అవ్వట్లేదు, నా జీవితంలో నా ప్రార్థన సరిపోవట్లేదు, నా సంఘ ప్రార్థన కావాలి, అలాగే మీ ప్రార్థన కావాలి, అందరి ప్రార్థన కావాలి అంటే కనుక కంపల్సరీ ఆ చిన్న ఉపవాస ప్రార్థన కొడుకుని ఏర్పాటు చేసి ఇంట్లోనే
ప్రార్థన చేసుకుని దైవజనులు పిలిచి ప్రార్థన పెట్టించుకుని ఉపవాస ప్రార్థన కూడికను మీరు ఏర్పాటు చేసుకోగలిగితే అప్పుడు దేవుడు మీ కుటుంబంలో అద్భుత కార్యం జరిగిస్తాడు ప్రియ. కాబట్టి గమనించి అర్థం చేసుకుని ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు మన కష్టార్జితం మన వల్ల ఏమీ కలగదు. ఎవరి వల్ల కలుగుతుందని అంటే దేవుని వలన సమస్తము ఆశీర్వదించబడుతుంది. అందుకని దేవుని నమ్మి మనం ఎదరికెళ్ళగలిగితే కంపల్సరీ దేవుడు మనలను ఆశీర్వాదిస్తాడు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యమును కలుగును. నరులు మనం ఎంత కష్టపడినా మన వల్ల ఏమీ కాదు. కాబట్టి మీ వాళ్ళకి చెప్పండి, ఎంత కష్టపడినా నీ వల్ల ఏమీ కాదు, దేవుని నమ్ముకో, నడు, దేవుని ప్రార్థన చేయి, దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడని. పిల్లరా, ఎవరైతే ఆశీర్వాదం లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పండి కంపల్సరీ దేవుని నమ్ము అని. కాబట్టి ఈ మాటలు బాగా విని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా ప్రభు పేద మనం చేస్తూ ఈ మాటలు దేవుడు మన వెనుకడలో దీవించి ఆశీర్వదించి ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మోకరించండి ప్రార్థన చేసుకుందాం. దేవా, ఎంతవరకు నాయన మీద అవసరం నిలబెట్టుకుని నాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మీ మాట వల్ల ఇప్పటి వరకు నేను ధైర్యంగా మీ మాటలు నేను ఆలకించానయ్యా. ఇదిగో నాయన మీ దాసులు నిలబెట్టుకుని నాతోనే సూటిగా మాట్లాడినట్లుగా ఉంది. ఇదిగో నాయన ఎంత గడ్డు పరిస్థితి అయినా మేము ప్రార్థన చేస్తే అది జరుగుతుందని మీరు మాట్లాడేది. ఎంత సమస్య అయినా అది ప్రార్థన చేస్తే జరుగుతుందని మాట్లాడారు. ప్రార్థన వల్లనే నీ పరిస్థితి మారుతుందని మాట్లాడారు నాయన. ప్రార్థన వలన తప్ప దేని వలన జరగదని మాట్లాడారు నాయన. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేసుకోనండి. దేవా, నాతో మీరు మాట్లాడిన విధానాన్ని మీకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకోనండి. దేవా, నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నా ప్రార్థన కూడా ఆలకించండి నాయన. నా ప్రార్థన కూడా అంగీకరించండి నాయన. నా ప్రార్థనకి జవాబు దయచేయండి. ఈ కష్టములో ఉన్న నేను నష్టములు చెప్పండి. మీ హృదయంలో వేదన కుమ్మరించండి. నీళ్లు కుమ్మరించినట్లుగా మీ హృదయాన్ని కుమ్మరించండి. కన్నీరు కార్చి, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నాను. ఆనాడు అన్న దేవుని మందిరంలోనికి వెళ్ళి ఎలుగెత్తి ఏడ్చి, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, నా నింద నా బాధలు ఎవరు తీరుస్తారు నాయన, ఇదిగో నీ దాసురాలైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఆమె ఎలాగైతే ప్రార్థించిందో అలా నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో అద్భుత కార్యం నీ జీవితంలో పొందుకుంటాం. ప్రార్థన చేద్దాం. జాస్తి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి.